సంతోషంగా ఉన్న వారమందరము చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించుదాం. మన స్వరమెత్తి పాట పాడుచుండగా ఏక మనస్సుతో ఏక స్వరముతో దేవుని ఆరాధించుదాము. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. పాడదాము. మరొకసారి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుక. నీవే లేకుండా. స్వరమెత్తి. అవునయ్యా. నీ సన్నిధానములు సంపూర్ణ సంతోషమయ్యా. ఆరాధించుకునే విలువైన అవకాశం ఉందయ్యా. కోల్పోయిన వాటన్నిటినీ నాకు తిరిగి ఇచ్చినావు. బాధలన్నిటి నుండి నన్ను బ్రతికించినావు. నీవే రాకపోతే నేనేమైపోదును అంటూ దేవుని స్తుతించుదాము. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఏకస్వరముతో కలిసి పాడదాము. నీ సన్నిధానము, నీ సన్నిధానములో మరొకసారి. నీ సన్నిధానములో ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే. అందుకే నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఒకానొక దినాన తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ఒంటరిగా ఎన్నో పోరులు మనము ఎదుర్కొన్నాము. కానీ అటువంటి సమయంలో మనుషులు ఎందరో మనల్ని నిందించినా, మనల్లో తప్పు పట్టినా, నేను నీతో ఉన్నానన్న దేవుడు, నేనొక్కడినే నీకు చాలు అన్న దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాము. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. అవునయ్యా. ఒంటరి పోరు మరొకసారి. ఒంటరి పోరు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే
ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండలేదయ్యా, నే బ్రతకలేదయ్యా. కలిసి పాడదాము. నేనుండలేదయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తానయ్యా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుస్తానయ్యా. విశ్వానికి కర్త నీవే, నా గమ్యము నీవే, నీ బాటలో నడుచుటయే నాకెంతో ఇష్టము. మరి నూతన సంవత్సరంలో ఆయనను చూస్తూ గమ్యం వైపు మనం ముందుకు చేరుదాము. చూస్తా అందరము విశ్వాసముతో ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఈ దారిలో నడిపినా నీ వెంటే నడి చూస్తా. ఊపిరాగే వరకు హల్లెలూయా. విశ్వానికి కర్త నీవే, నా గమ్యము, ఈ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే, నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అవునయ్యా, అందుకే నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా. పాడదాము కలిసి. నేనుండలేనయ్యా, నేనుండలేనయ్యా, ఉండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే లేకుండా. ఏకస్వరముతో నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలే. ఆఖరిసారిగా నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చదువుకుందాము. 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును. కృప ఎక్కడ దొరుకుతుంది మనకు? యెహోవా యొద్ద. మనుషులు మనపై జాలి చూపించవచ్చు, లేదా మనుషులు ఏదో మనపై దయ చూపించి మనకేదో సహాయం చేయవచ్చు. కానీ మనము దేనికైతే అర్హులము కామో ఆ విషయంలో దేవుడు తన ప్రేమను బట్టి మనపై కృపను చూపిస్తుంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది మన ఆరోగ్యం కాదు, మనం ఏదో మంచివారం అని కాదు, గొప్పవారం అని కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప. అన్నిటికంటే ప్రాముఖ్యముగా మనం రక్షింపబడినామంటే కూడా అది దేవుని యొక్క కృప. ఆయన కృప మనపై ఉన్నది కాబట్టే ఆ రక్షణ ప్రణాళికలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరము దేవుని కృపను బట్టి స్తుతించి ఆరాధించుచుండగా ఒక నూతనమైన గీతము మనం నేర్చుకుంటున్నాం. నూతన సంవత్సరంలో
మరి అందరం కలిసి ఈ రోజు నాకు ఏదైతే ఉన్నదో అదంతయు కూడా నీ కృప వలెనయ్యా అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదామా. హల్లెలూయా. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను మరొకసారి. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. పాడదాము. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఇటులుండినా సాక్షిగా ప్రచురించక, మౌనిగా ఇటులుండినా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. హల్లెలూయా. నీ చెంత ఏకస్వరముతో నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప అయ్యా. మాలో ఏ మంచితనము లేకున్నను మా జీవితాలను కొనసాగించి నిలబెట్టినది నీ కృపేనయ్యా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. పాడదాము. బ్రతికి ఉన్నామంటే ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. పాడదాము. కేవలము నీ కృపా. ఈ మంచితనము లేకున్నను, ఈ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా, నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఇటులుండినా సాక్షిగా ప్రచురించక, మౌనిగా ఇటులుండినా సాక్షిగా
తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ చెంత చేరే వరకు. ఆరోగ్యము ఉద్యోగం ఉన్నదంటే కేవలము నీ కృప. మెతుకు బ్రతుకు ఉన్నదంటే అది కేవలము నీ కృప. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. అందరం కలిసి మరొకసారి ఆరోగ్యం ఉద్యోగం ఉన్నదంటే, ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే, అవును తండ్రి. బ్రతుకు మెతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. నీ అందే నిత్యము అతిశయము నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చై నీ కృప, నీ కృప. ఆకాశము ఎంతే హెచ్చైనది. మౌనిగా ఎటులుండినా సాక్షిగా ప్రచురించక, మౌనిగా ఎటులుండినా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే హల్లెలూయా, నీ చెంత చేరే వరకు. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉన్నది, మనం ఒక వాహనంలో వెళ్తున్నామంటే అది దేవుడిచ్చిన కృపాదానమే. మనకు బలం ఉన్నది, ధనం ఉన్నది అంటే అది కూడా ఆయన కృపాదానమే. ఏ అర్హత లేని మనకు ఆయన కృపాభిక్ష ఇచ్చినాడు. కాబట్టి ఆ మనకున్న సమస్తమును బట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాము. ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏకస్వరముతో పాడుదాము. నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షై నా ఎడల. ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షై నా ఎడల. జీవితమంతా కృతజ్ఞుడను, జీవితమంతా పాడెదను నీ కృపా, నీ కృపా. ఏక స్వరముతో నీ కృపనైనా, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండినా సాక్షిగా ప్రచురించగా, మౌనిగా ఎటులుండినా సాక్షిగా
తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే